హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్‌లో ఆల్రెడీ వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ గురించి వీడియోస్ చేసున్నాను. లైక్ వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ కండిషనర్స్, టెలివిజన్స్, వాషింగ్ మెషిన్స్ ఇలా వేరియస్ అప్లయెన్సెస్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ లిస్ట్ చూసే ముందు అసలు రెఫ్రిజిరేటర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసేద్దాం. నార్మల్‌గా రిఫ్రిజిరేటర్స్‌లో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, డబుల్ డోర్ ఉంటాయి. సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్ కూడా కామన్‌గా ఉంటాయి. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ ఏందంటే బడ్జెట్ మోడల్స్ అండ్ మోస్ట్‌లీ ఏందంటే డైరెక్ట్ కూల్ మోడల్స్ ఉంటాయి. డబుల్ డోర్ అండ్ సైడ్ బై సైడ్ అయితే ఫ్రోస్ట్ ఫ్రీ వస్తాయి. ఈ డైరెక్ట్ కూల్ రెఫ్రిజిరేటర్స్‌లో ఏందంటే ఫ్రీజర్ బాక్స్‌లో ఐస్ ఫార్మేషన్ అవుతుంది. దాన్ని మాన్యువల్‌గా డిఫ్రోస్ట్ చేసుకోవాలి. అదేం పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ కాదు. ఒక బటన్ నొక్కితే డిఫ్రోస్ట్ అయిపోతుంది. ఫ్రోస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్స్‌లో ఏందంటే ఐస్ ఫార్మేషన్ అనేది అవ్వదు ఫ్రీజర్‌లో. సో డీఫ్రోస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ కంపేర్ టు సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్, డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ అండ్ పవర్ కన్జంప్షన్ కూడా సింగిల్ డోర్‌తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్ అయితే పవర్ కన్జంప్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా లేటెస్ట్‌గా కన్వర్టబుల్ మోడల్స్ అని వస్తున్నాయి. కన్వర్టబుల్ మోడల్స్ కాన్సెప్ట్ కూడా చాలా సింపులే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెఫ్రిజిరేటర్స్ టాప్‌లో ఫ్రీజర్ ఉంటది. బాటమ్‌లో వచ్చి ఫ్రిడ్జ్ ఉంటది కదా! మనం ఫ్రీజర్‌ని ఫ్రిడ్జ్‌లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎలా ఉంటది? 4 డిగ్రీస్, 5 డిగ్రీస్ అలా ఉంటది. అండ్ ఫ్రీజర్ టెంపరేచర్ వచ్చి మైనస్‌లో ఉంటది కదా! -10 ఆర్ -15 అలా ఉంటది కదా! మనం ఆ ఫ్రీజర్‌ని కూడా 5 డిగ్రీస్, 2 డిగ్రీస్ అలా పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా దోస పిండి అలాంటి గిన్నెలు అలాంటివైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఓన్లీ ఇదొక్కటే కాదు, చాలా మోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీజర్ అనేది కంప్లీట్‌గా ఆఫ్ చేసేయొచ్చు. లేదా ఫ్రిడ్జ్ కంప్లీట్‌గా ఆఫ్ చేసేసి ఓన్లీ ఫ్రీజర్ ఆన్‌లో పెట్టుకోవచ్చు. ఇది పవర్ సేవింగ్స్‌కి కూడా కొంచెం హెల్ప్ అవుతది. సో కన్వర్టబుల్ మోడల్స్ అయితే వర్తే. సో ఇది కాకుండా బాటమ్ మౌంట్ రెఫ్రిజిరేటర్స్ కూడా ఉంటాయి. నార్మల్‌గా మార్కెట్‌లో ఎక్కువగా దొరికేది టాప్ మౌంట్. టాప్ మౌంట్ ఏందంటే టాప్‌లో ఫ్రీజర్ ఉంటది. బాటమ్‌లో ఫ్రిడ్జ్ ఉంటది కదా! కేఆర్ లాంటి బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే ఫ్రీజర్‌ని బాటమ్‌లో అరేంజ్ చేశారు. అది బాటమ్ మౌంట్ రెఫ్రిజిరేటర్ అన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఫ్రీజర్ బాటమ్‌లో ఉంటది అండ్ మిడిల్‌లో వచ్చి వెజిటబుల్ ర్యాక్ ఉంటది. ఎక్కువ మంది మనం యూజ్ చేసేది వెజిటబుల్ ర్యాకే కదా! సో వెజిటబుల్ ర్యాక్ కోసం మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్వీనియన్స్ పరంగా బాటమ్ మౌంట్ రెఫ్రిజిరేటర్స్ బావుంటాయి. ఫ్రీజర్ ఎక్కువగా యూజ్ చేయని వాళ్ళకి బాటమ్ మౌంట్ రెఫ్రిజిరేటర్స్ అయితే చాలా బావుంటాయి. ఇంకా రెఫ్రిజిరేటర్ కెపాసిటీ కూడా మన ఫ్యామిలీ సైజ్‌ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. సింగిల్ డోర్ అయితే 190 లీటర్స్ వరకే ఉంటది. అప్ టు 190 లీటర్స్ వరకే సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి. కొన్ని మోడల్స్ 200 కూడా ఉంటాయనుకోండి. 200 నుంచి 250, 350, 450 అలాగే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్స్. ఇంకా ఎక్కువ 500, 600 అలా కావాలంటే సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీరు ఒకటి చూసుకోవాల్సిందేంటంటే ఫ్రిడ్జ్‌కి కొంచెం వెంటిలేషన్ ఉండాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. అట్‌లీస్ట్ 5 సెంటీమీటర్స్ అలా గ్యాప్ అయినా ఉండేలాగా వెంటిలేషన్ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే రిఫ్రిజిరేటర్స్ అన్నీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తున్నాయి. ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది చాలా యూజ్‌ఫుల్లే. నార్మల్ కంప్రెసర్ కంటే ఇది పవర్ సేవింగ్స్‌లో బెటర్‌గా ఉంటది. నాయిస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అండ్ కూలింగ్ కూడా కాన్స్టెంట్‌గా ఉంటది. నార్మల్ కంప్రెసర్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో మనం ఒక టెంపరేచర్ సెట్ చేస్తాం కదా! ఆ టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఆ కంప్రెసర్ ఆఫ్ అయిపోతది. మళ్ళీ ఎప్పుడైతే ఫ్రిడ్జ్‌లో టెంపరేచర్ పెరుగుతదో అప్పుడు మళ్ళీ కంప్రెసర్ ఆన్ అవుతది. ఇలాగ ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల ఏందంటే కొంచెం నాయిస్ లెవెల్స్ ఉంటాయి అండ్ పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటది. ఇన్వర్టర్ కంప్రెసర్ అలా కాదు. ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది అసలు ఆఫ్ అవ్వదు. కాన్స్టెంట్ స్పీడ్‌లో రన్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేసిన టెంపరేచర్ రీచ్ అయినా కూడా అది ఆఫ్ అవ్వకుండా అదే టెంపరేచర్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటది. ఒకవేళ టెంపరేచర్ తగ్గితే స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. కంప్రెసర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతేగాని ఆఫ్ అవ్వదు. దీనివల్ల ఏందంటే కంప్రెసర్ వేర్ అండ్ టేర్ అనేది ఉండదు. నాయిస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అండ్ పవర్ సేవింగ్స్‌కి బాగా యూజ్ అవుతుంది ఇన్వర్టర్ కంప్రెసర్. ఇప్పుడొచ్చే లేటెస్ట్‌గా వచ్చే రెఫ్రిజిరేటర్స్ అన్నీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తోనే వస్తున్నాయి. సామ్‌సంగ్ డిజిటల్ ఇన్వర్టర్ అంటారు. ఎల్‌జీ స్మార్ట్ ఇన్వర్టర్ అంటారు. డ్యూయల్ ఇన్వర్టర్, ట్రిపుల్ ఇన్వర్టర్ ఇలా వేరియస్ నేమ్స్‌తో పిలుస్తున్నారు. కానీ అంత టెక్నాలజీ అయితే సేమ్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీతోనే వస్తుంది. అండ్ ఇలాగ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వచ్చే మోడల్స్ అన్నీ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అంటే 100 వోల్ట్స్ నుంచి 290 వోల్ట్స్ వరకు ఆ రేంజ్‌లో ఫ్లక్చుయేషన్స్ జరిగినా అడ్జస్ట్ చేసుకునేలాగా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అన్ని బ్రాండ్స్‌లో కూడా ఈ ఆప్షన్ ఉంది. కానీ ఒకవేళ మీ ఏరియాలో హై వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉంటే బిలో 90కి వెళ్తున్నా లేదా అబోవ్ 300కి వెళ్తున్న వోల్టేజ్ సడెన్ స్పైక్స్ ఉన్నా అలాగుంటే మటుకు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ పెట్టించుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పవర్ కన్జంప్షన్. మామూలుగా మనకు బీఈ స్టార్ లేబుల్ ఉంటుంది కదా! ఎయిర్ కండిషనర్స్‌లో అయితే ఆ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే ఎయిర్ కండిషనర్స్‌లో మనకు 110 ఏసీ, 1.5 టన్ లేదా 2 టన్ ఏసీ ఉంటాయి. సో స్టార్ రేటింగ్స్ డిసైడ్ చేయడం చాలా ఈజీ. దీంట్లో ఏందంటే 180 లీటర్స్ ఉంటది, 200 ఉంటది, 300, 400, 500 లీటర్స్ రిఫ్రిజిరేటర్స్ కూడా ఉంటాయి. ఆ రెఫ్రిజిరేటర్ ఇయర్లీ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఆ బీఈ స్టార్ లేబుల్ మీద క్లియర్‌గా ఉంటుంది. సో 3 స్టారా, 2 స్టారా, 5 స్టారా అలా కాదు.
మనం ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుందో అది చూసుకుంటే పవర్ కన్జంప్షన్ గురించి క్లియర్‌గా తెలుస్తుంది. సో, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే సర్వీస్. మనకు టాప్ బ్రాండ్స్ వచ్చేసి సామ్‌సంగ్, ఎల్‌జీ, హేయర్, వర్ల్‌పూల్ ఉంది, గోద్రేజ్ ఉన్నాయి, బాష్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మంచి బ్రాండ్స్. కానీ మన ఏరియాలో ఏ బ్రాండ్ అయితే మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తదో ఆ బ్రాండ్ రెఫ్రిజిరేటర్ తీసుకుంటే బెస్ట్. రెఫ్రిజిరేటర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ చూద్దాం. ఫస్ట్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్‌లో బెస్ట్ బ్రాండ్ వచ్చేసి సామ్‌సంగ్ 183 లీటర్స్ ఉన్నాయి, 185 ఉన్నాయి, 190 ఉన్నాయి, 200 లీటర్స్ ఇలాగ మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. మన యూసేజ్‌ని బట్టి మనం తీసుకుంటే బెటర్. 5 స్టార్ రెఫ్రిజిరేటర్‌కి, 3 స్టార్, 2 స్టార్‌కి ప్రైస్ డిఫరెన్స్ 3000, 2000 అలా ఉంటది. కానీ లాంగ్ టర్మ్‌లో కొంచెం సేవింగ్స్ ఉంటది. ఒక 5 ఇయర్స్‌లో 5000, 6000 అలా సేవ్ చేసుకోవచ్చు 5 స్టార్ ఫ్రిడ్జ్ గాని తీసుకుంటే. సో, అది మీ యూసేజ్‌ని బట్టి, బడ్జెట్‌ని బట్టి డిసైడ్ చేసుకోండి. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్‌కొచ్చేసరికి సామ్‌సంగ్ అయినా, ఎల్‌జీ అయినా, హైయర్ అయినా, వర్ల్‌పూల్ అయినా అన్నీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తోనే వస్తున్నాయి. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ అన్నీ డైరెక్ట్ కూల్ రెఫ్రిజిరేటర్సే. సో, ఐస్ ఫార్మేషన్ అయితే అవుతది. మనం మాన్యువల్‌గా ఒక బటన్ నొక్కితే సింపుల్‌గా డిఫ్రోస్ట్ చేసుకోవచ్చు. అదేం పెద్ద పని కాదు. సో, సామ్‌సంగ్ అయితే కంప్రెసర్ మీద 20 ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నది. ఎల్‌జీ 10 ఇయర్స్, హేయర్ 10 ఇయర్స్, గోద్రేజ్, వర్ల్‌పూల్ వీళ్ళందరూ 10 ఇయర్స్. సామ్‌సంగ్ మటుకు కంప్రెసర్ మీద 20 ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నది. మనకు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ కూడా సామ్‌సంగ్ అండ్ ఎల్‌జీ నుంచే ఉన్నాయి. హెయిర్ మోడల్స్ కూడా బాగున్నాయి. సో, సామ్‌సంగ్ అండ్ ఎల్‌జీతో కంపేర్ చేస్తే హెయిర్ మోడల్స్ కానీ, వర్ల్‌పూల్ మోడల్స్ కానీ ప్రైస్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఒక 2 ఆర్ 3000 అలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటది. అన్ని మోడల్స్‌లో కామన్‌గా ఏందంటే 100-290 వోల్ట్స్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉంది. కానీ మీ ఏరియాలో హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే స్టెబిలైజర్ పెట్టించుకోవడం బెటర్. ఈ బ్రాండ్స్ అన్నిట్లో మంచి మోడల్స్ సింగిల్ డోర్‌లో, డబుల్ డోర్‌లో, సైడ్ బై సైడ్‌లో అన్ని మోడల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి లింక్స్. ఒకసారి చెక్ చేయండి. డబుల్ డోర్ మోడల్స్‌కొచ్చేసరికి డబుల్ డోర్‌లో ఏందంటే 5 స్టార్ మోడల్స్ ఎక్కువ లేవు. అన్ని 3 స్టార్ మోడల్సే ఉన్నాయి. సింగిల్ డోర్‌లో ఏందంటే కెపాసిటీ తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ 5 స్టార్ మోడల్స్ ప్రొవైడ్ చేయగలిగారు. డబుల్ డోర్ ఫ్రిడ్జెస్‌కొచ్చేసరికి ఎక్కువగా 3 స్టార్ అండ్ 2 స్టార్ ఫ్రిడ్జెసే ఉన్నాయి. సో, కంపేర్ టు సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్స్ పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటది. అది బీఈ స్టార్ లేబుల్ చూస్తే మనకు తెలిసిపోతుంది. అండ్ డబుల్ డోర్ మోడల్స్ నుంచి మనకు కన్వర్టబుల్ మోడల్స్ కూడా వచ్చాయి. సామ్‌సంగ్‌లో ఉన్నాయి, ఎల్‌జీలో ఉన్నాయి, హెయిర్‌లో ఉన్నాయి. ఫ్రీజర్‌ని ఫ్రిడ్జ్‌గా కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం వెజిటబుల్స్ లాంటివి లేదా ఏదైనా ఐటెమ్స్ ఫుడ్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ మనకేందంటే ప్రైస్ పెరిగే కొద్దీ ఫీచర్స్ కూడా పెరుగుతాయి. సామ్‌సంగ్ బిస్పోక్ మోడల్స్ అని ఉన్నాయి. బిస్పోక్ ఏఐ అని. ఇదేంటంటే వైఫై కనెక్టివిటీ కూడా ఉంటది స్మార్ట్ ఫోన్‌తో. సామ్‌సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్‌తో కనెక్ట్ చేసుకొని దాని నుంచి ఈ ఫ్రిడ్జ్‌ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ మనం కన్వర్టబుల్ మోడ్స్ సెట్ చేసుకోవడం లేదా ఏదైనా ఎర్రర్ డయాగ్నోసిస్ అలాంటివన్నీ స్మార్ట్ ఫోన్ నుంచే చేసుకోవచ్చు. ఎల్‌జీ రిఫ్రిజిరేటర్స్‌లో కూడా ఎల్‌జీ థిన్‌క్యూ అని యాప్ ఉంది. సో, దాంట్లో కూడా హై ఎండ్ మోడల్స్‌లో వైఫై కనెక్టివిటీ అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అలాగా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సింగిల్ డోర్ మోడల్స్ లాగే డబుల్ డోర్‌లో కూడా సామ్‌సంగ్ కంప్రెసర్ మీద 20 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాయి. మిగిలిన అన్ని బ్రాండ్స్ ఏంటంటే కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వారంటీ వస్తాయి. సో, సామ్‌సంగ్‌లో, ఎల్‌జీలో, హెయిర్‌లో బెస్ట్ మోడల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. హెయిర్ రెఫ్రిజిరేటర్స్‌కొచ్చేసరికి నాకు బాగా నచ్చింది ఏంటంటే బాటమ్ మౌంట్ రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి హెయిర్‌లో. ఈ బాటమ్ మౌంట్ మోడల్స్‌లో ఏంటంటే ఫ్రీజర్ కంపార్ట్మెంట్ కింద ఉంటుంది అండ్ వెజిటబుల్ ట్రే మిడిల్‌లో ఉంటది. మనం డైలీ వెజిటబుల్స్ తీసుకోవడానికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా వెజిటబుల్స్ ప్లేస్ చేసుకోవడం, తీసుకోవడం. సో, కన్వీనియన్స్ అయితే హెయిర్ రెఫ్రిజిరేటర్స్‌లో బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా సామ్‌సంగ్ అండ్ ఎల్‌జీ కంటే కొంచెం తక్కువగానే ఉంది. మీ ఏరియాలో గనుక వాళ్ళ సర్వీస్ బాగుంటే హెయిర్ మోడల్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు. అండ్ హెయిర్ రెఫ్రిజిరేటర్స్‌లో ఏంటంటే కన్వర్టబుల్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. కంపేర్ టు సామ్‌సంగ్ అండ్ ఎల్‌జీ మోర్ మోడ్స్ ఉన్నాయి. పార్టీ మోడ్, డెజర్ట్ మోడ్, హాలిడే మోడ్, టర్బో మోడ్ ఇలాగ వేరియస్ మోడ్స్ ఉన్నాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ అండ్ హెయిర్ నుంచే కాకుండా గోద్రేజ్ అండ్ వర్ల్‌పూల్ నుంచి కొంచెం తక్కువ బడ్జెట్‌లో మంచి మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి అవి కూడా. సో, మీకు ఎటువంటి బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు అండ్ కిచెన్‌లో ఎక్కువ ప్లేస్ ఉంది అలాగనుకుంటే సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్ అయినా కూడా బాగుంటాయి. సైడ్ బై సైడ్‌లో ఏంటంటే మోర్ స్టోరేజ్ ఉంటది. 500 లీటర్స్, 600 లీటర్స్ ఇలా ఉంటది. అండ్ ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సామ్‌సంగ్ బిస్పోక్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్‌లో ఏంటంటే మనం ఇన్‌స్టంట్‌గా ఐస్ డిస్పెన్స్ చేసుకోవచ్చు, వాటర్ డిస్పెన్స్ చేసుకోవచ్చు. కొన్ని హై ఎండ్ సైడ్ బై సైడ్ మోడల్స్‌లో ఏంటంటే డోర్ మీద ఒక డిస్‌ప్లే లాగా ఆ డిస్‌ప్లే నుంచి మనం కంట్రోల్ చేసేలా అలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, బడ్జెట్ పెరిగే కొద్దీ ఫీచర్స్ కూడా పెరుగుతాయి. బట్ మనకు అవి అవసరమా లేదా అనేది కూడా చూసుకోవాలి. సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్‌లో కూడా సామ్‌సంగ్, ఎల్‌జీ అండ్ హెయిర్ మోడల్సే లీడింగ్‌లో ఉన్నాయి. ఈకో సిస్టమ్ అంటారు కదా! మీరు సామ్‌సంగ్ టీవీ, సామ్‌సంగ్ ఫోన్ అలా వాడుతుంటే మీరు సామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్‌కి ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు సామ్‌సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటది. సో, కనెక్టివిటీ కూడా బాగుంటది. మీరు ఒకవేళ ఎల్‌జీ ఓఎల్ఈడీ గాని, ఎల్‌జీ టీవీ యూజ్ చేస్తున్నారు. అలా అయితే ఎల్‌జీ రిఫ్రిజిరేటర్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎల్‌జీ కూడా థిన్‌క్యూ ఏఐ యాప్ ఉంటది. సో, అలాగా కనెక్టివిటీ బాగుంటుంది. వోల్టాస్ బేకో సిరీస్ నుంచి అండ్ గోద్రేజ్ నుంచి బడ్జెట్‌లో 50,000 బడ్జెట్‌లో మంచి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. ఫ్రిడ్జెస్ ఏంటంటే డిఫరెంట్ సైజ్ కెపాసిటీలో వస్తాయి కదా! సో, మోడల్స్ అన్ని వీడియోలో చెప్పడం కష్టం. సో, అన్ని బెస్ట్ మోడల్స్ సైడ్ బై సైడ్‌లో, సింగిల్ డోర్‌లో, డబుల్ డోర్‌లో అన్ని బెస్ట్ మోడల్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ రెఫ్రిజిరేటర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.